విధానమే కానీ పొద్దున ఎక్కడ ప్రూవ్ కావు. రామారావు గారు ఆగండి సార్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్, దిస్ ఇస్ మై టర్న్. రామారావు గారు ప్లీజ్ కీప్ క్వైట్. మేడం, రోజు మా వీధిలో ఒక ఈ షుగర్ కేన్ బండి వస్తుందమ్మా. ఒక గ్లాసు 20 రూపాయలు. ఆ 20 రూపాయల గ్లాసు అది తాగితే వాడు 20 రూపాయలు సార్ ఇదిగోండి అని మా ముందు ఆట పెడతాడు. ముందు ఫోన్ పే చేస్తాం, యూపీఐ పే చేస్తాం. చాలా సార్లు నేను చూసాను, గంగిరెద్దు వాళ్ళు వచ్చారు, ఆ ఎద్దుకు ముందు అది తగిలిచ్చుంటారు. మనం ఏదైనా 5 రూపాయలు 10 రూపాయలు అంటే సార్ చేయండి సార్ అంటాడు, యూపీఐ పేమెంట్ చేస్తాం. ఒక ప్రైవేట్ షాప్ వ్యక్తి ఆయన డిజిటల్ పేమెంట్ చేయకపోయినా చేసినా పెద్ద సమస్య ఉండదు. కానీ గవర్నమెంట్ షాప్ నువ్వు పెట్టి అక్కడ ఉండే ప్రైవేట్ వ్యక్తులకు ఉద్యోగస్తులు కూర్చొని ఉంటారు, వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. అవకాశం ఇవ్వకుండా డిజిటల్ పేమెంట్ చేయించాలా? ఆయన ఎన్టీ రామారావు గారి గురించి తీసుకొచ్చారు. మద్య నిషేధం దశలవారీ చేస్తామంటారు. ఎప్పుడు ఎన్ని దశల్లో చేశారో మనకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 2024 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించకుండా నేను ఎన్నికలకు రాను అన్నారు. అది గుర్తు చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి. 100 సార్లు చెప్పున్నారు. ఆ విధంగా సంపూర్ణ మద్య నిషేధం లేకుండా చేయనన్నారు. మరి ఏ విధంగా దాని మీద 20,000 కోట్లు 20 సంవత్సరాల వరకు అప్పు తీసుకొచ్చున్నారు. ఆయనేమో మాటలు ఏం చెప్తాడు? సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా నేను ఎన్నికలకు రానన్నారు. మొన్న ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం చెప్పాడో లేదో మన రామారావు గారే చెప్పాలా. ఈ రామారావు గారు ఆ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన దారిలో ప్రయాణిస్తున్నామని, ఏ దారిలో ప్రయాణిస్తున్నారో 5 సంవత్సరాలు మనం చూసాము. ఇప్పుడు ఏ దారిలో ప్రయాణిస్తున్నారో మనకే అర్థం కాదు, మీకు గుర్తుందా లేదా? దాన్ని చంద్రబాబు నాయుడు గారు కదా దాన్ని తూట్లు పడిచారు. ఈ రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం కూడా 2 రూపాయల కిలో బియ్యాన్ని 5.5 చేసింది చంద్రబాబు గారు కదా, ఆంజనేయ రెడ్డి గారు. ఇవేమి మీ కళ్ళకు మీరు మాట్లాడతారు. సరే, ఇప్పుడు మీ వాదన ఏంటి? ఈడీ, సిఐడి వంటి సంస్థలు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లకి ఏమైనా లోనవుతున్నాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లతోటి కేసులు నడుస్తున్నాయి మేడం. రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది రాజ్యాంగంగా చట్టపరంగా విరుద్ధం. సరే, ఇప్పుడు మన దగ్గర ఏమి ప్రూఫ్స్ లేకపోతే గనక రాజకీయ ఒత్తిళ్లకు లోనై అరెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. పక్కా ప్రూఫ్స్ తీసుకొచ్చిన తర్వాతే కదా సిట్ కూడా పూర్తి విచారణ చేసిన తర్వాత పక్కా ప్రూఫ్స్ తీసుకొచ్చిన తర్వాతే కదా అరెస్ట్ చేయాలంటోంది. ఒక్క ప్రూఫ్ కూడా లేదు మేడం. మీకు తెలియనటువంటి అంశం ఏంటంటే మీరు కూడా తెప్పించండి దానికి సంబంధించినటువంటి. విజయ్ గారు, ఏం ప్రూఫ్స్ లేవా? మరి ప్రూఫ్స్ లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తున్నారు విజయ్ గారు? రాజకేశ్వరిని అరెస్ట్ చేసి ఆ రిమాండ్ రిపోర్ట్ తోటి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఒక ఆధారం కూడా ఈ రోజుకు సంపాదించలేదు. లేవంట వైసీపీ అంటోంది. వాళ్ళ దగ్గర అసలు ప్రూఫ్స్ లేవు. మరి ఎలా అరెస్ట్ చేస్తున్నారు మీరు? అంటే కేవలం ఇది రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నారా? నువ్వు నేరం చేసావు అంటే నేను నేరం చేయలేదా అంటాడు. నేరం చేసావని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఇంకా ఇవన్నీ వ్యవస్థలన్నీ ఎందుకు? వాళ్ళు దొరికిపోయారు. ఆ దొరికిపోయింది కూడా ఒక దగ్గర కాదు, అన్ని రకాలుగా. విజయ్ గారు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం విజయ్. నేను ఒక సినిమా చూశానమ్మా. ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని పోలీసు వాళ్ళు ఆపుతారు. వాడు ఏదో దొంగతనం చేస్తాడా ఏమో చేస్తుంటాడు. ఆపిన వెంటనే నెల్లూరు పెద్దారెడ్డికి ఫోన్ చేస్తా, మీ అంత చూస్తా, నా నిజాయితీ ఏమిటో తెలుసని సరే రాయి అని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆయన చరిత్ర ముఖ అంతా చూపిస్తారు పుస్తకంలో. ముఖం తెల్లబోయింది. ఇంకా నోరు మూసుకొని కూర్చున్నాడు. బ్రహ్మాండం కామెడీ సినిమా నేను చూసా. ఈ రోజు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అంత వేగంగా చాలా గందరగోళం చేశాడు. దర్యాప్తు ఇది చరిత్రను ముందు పెట్టిన తర్వాత ఆయన కూడా నిద్రపోయాడు. ఎక్కడెక్కడ మీరు పోయారు, ఎన్నిసార్లు పోయారు, ఎన్ని కోట్ల చేతులు మారాయి, డిజిటల్ ప్రూఫ్, ఎలక్ట్రానిక్ ప్రూఫ్ అని చెప్పిన తర్వాత
లేనటువంటి రామారావు గారు పాలన. ఈ చెప్తున్నారు రాష్ట్రంలో ఒక్క ప్రూఫ్ కూడా లేదు, ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఛాలెంజ్ చేస్తున్నా ఆంజనేయ రెడ్డి గారు, ఒక సాక్ష్యం చూపించు నువ్వు దమ్ముంటే. నేను చూపించేది ఏందా? ఒక సాక్ష్యం సిట్టు కూడా దగ్గర లేదంటున్నా, అన్ని లెక్కర్ సాక్ష్యాలు స్కామ్ లో. ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు సిట్టు నువ్వు? దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నేను మీరు చూపించేది వయసులో ఏమిటండి? ఏం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? నేను ఆంజనేయ రెడ్డి చూపించేది గారు ఏంటి? కాబట్టి సిట్టు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వస్తే డిజిటల్ కుదరదండి ఇది. గూగుల్ టేక్అవుట్ రాంగ్ యాటిట్యూడ్ ఇది. సిట్టు దగ్గర ఉంది. ఈయన ఇలా ఛాలెంజ్ సగం చేస్తాను పని. నన్ను ఒక్క ఆధారం చూపించుకుంటాడు. చూపించండి నేనేం మీకు. చూపించేది? సిట్టు దగ్గర ఎక్కడ? ఒక ఆధారం అన్ని చూపించు ప్రూఫ్లు నువ్వు. ఉన్నాయి. సరే రామారావు గారు, ప్రూఫ్స్ ఏం లేవని అంటున్నారు. ఇదంతా రాజకీయ కుట్రకోణం అంటున్నారు రామారావు గారు. మరి ఇన్ని కోట్ల నష్టం ఎలా జరిగింది రామారావు గారు? రామారావు గారు ఆధారం లేదంటున్నారు. ఇన్ని కోట్ల నష్టం ఎట్లా జరిగింది మీరు చెప్పండి. పోనీ ఇది ఊరికే జరిగిందా నష్టం? అంతమంది ప్రాణాలు గాల్లో కలిసాయి, ఎంతమంది మంచాన పడ్డారు, లక్షల మంది ఇప్పటికీ మంచాల్లోనే ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అది ఆధారం కదా? ఎక్కడ మేడం? ఇక్కడ మద్యం అనేది సేవించడం వల్ల ఎవరైనా సరే ఆరోగ్యం హానికరం అనేది అందరికి తెలిసినటువంటి అంశమే. కేవలం ఈ మద్యం కోసం కాదు మేడం. రాష్ట్రంలో ఎక్కడ ఏ అంశం జరిగినా విజయ్ గారు 1 minute. విజయ్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. విజయ్ గారు రామారావు రాష్ట్రంలో మేడం 200 మందికి పైగా మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు రేపు జరిగినాయి. వీళ్ళేమో ఒప్పుకుంటారు చెప్పండి? ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి సర్కార్ మేడం. సరే ఇప్పుడు అత్యాచారాల గురించి కాదు, లిక్కర్ తాగి ఎంతమంది చనిపోయారు దాని గురించి మాట్లాడండి. ఎంతమంది మంచాన ఉన్నారు? మద్యం వల్ల చనిపోయారని మెడికల్ రిపోర్ట్ ఉండాలి కదా. మెడికల్ ఇక్కడ ఏం ఆధారం లేకుండా ఇది ఆరోపిస్తా ఉంటారు. ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళందరూ మహిళలు కూడా మద్యంతో చనిపోయారని మాట్లాడేటువంటి దుష్ట సంస్కృతి ఉంది ఈ రాష్ట్రంలో. తాగినందువల్ల మహిళల్ని, యువకుల్ని, బాలికలు కూడా మేడం ముక్కు పచ్చలాగా పిల్లలు చనిపోయినా కూడా మద్యం గురించి అంటారు. ప్రభుత్వం నడుస్తుంది. ఫైనల్ ఓకే. సిట్ ఇప్పుడు అంతగా విచారణ. ఒక నిమిషం రామారావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ప్రశ్నలు. క్వాలిటీ మద్యం అందుబాటులో లేకుండా ఎందుకు చేశారు? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా క్యాష్ రూపంలో ఎందుకు చేశారు? డిస్టిలరీస్ మొత్తాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు క్వాలిటీ మద్యం అంటే ఏంది విజయ్ కిరణ్ గారు? అర్థము క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. క్వాలిటీ లేవనే 2 రకాలు ఉంటాయా? వీడికి సమాధానం చెప్పండి. బ్రాండ్స్ ఉంటాయి రకరకాలు. క్వాలిటీ ఏంటి? అసలు మద్యం గురించి మీకు ఎందుకంటే ఆలోచన? నీకు కావాలంటే పంపిస్తారు కానీ మీకు మద్యం క్వాలిటీ లేకపోతే కావాలంటే ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ఈ రోజు పక్క రాష్ట్రాల్లో కూడా దొరుకుతుంది. పక్క రాష్ట్రాల్లో పోయి తాగేసేయండి. చట్టం మాత్రం మిమ్మల్ని చాచిపెట్టి కొట్టడం. క్వాలిటీ మద్యం కావాలంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నాయండి. క్వాలిటీ కావాలంటే చట్టం వేయబోయే శిక్షలకి సిద్ధపడి ఉండాల్సిందే. ఎందుకంటే మీరు చేసిన పాపాలు ఘోరాలకి ప్రజలు క్షమించిన ప్రకృతి దేవుడు చట్టం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఈ పాపం మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. భ్రష్టు పట్టిస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మీకు పాలన మీద అవగాహన లేదు, పాలనలో విఫలమయ్యారు. వీళ్ళు మొత్తం ఫెయిల్యూర్ అయ్యారు మేడం పాలనలో. అందుకోసం ఏదో ఒకటి పట్టుకొని అర్థం చేసుకోవడం మీ కవి హృదయం మాకు అర్థం కాదులేండి. రైట్ అండి. విజయ్ గారు కంక్లూడ్ చేద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామారావు గారికి, విజయ్ కిరణ్ గారికి, కర్నాటి ఆంజనేయ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి లిక్కర్ స్కామ్ కాదు, ఇది దేశద్రోహం కేసు అని టీడీపీ వాదిస్తోంది. సో ఏసీబీ అయితే ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది, ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాదించింది. ఈ నేపథ్యంలో కొంత ఎంపీ మిథున్